హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ వ్లాగ్స్ వీడియోస్. ఈరోజు నేను మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్కి వెళ్తున్నాను. మనం ఏం కోరుకున్నట్టు జరిగిపోతుందండి. ఇది నా నమ్మకం. కానీ హోల్స్బర్గ్లో ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఈ టెంపుల్కి వచ్చి మీకు ఏమైనా బాధలు ఉన్నా ఏమన్నా కూడా ఇటు చెప్పుకోండి. ఖచ్చితంగా అండి, నేను 101% చెప్తాను. మీకు ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా మీకు అన్ని కోరికలంతా తీరిపోతూ ఉంటాయి. మామూలుగా ఈ స్వామీజీ వచ్చి మనకు హ్యానోవర్లో ఉండేవాడు అనమాట, మారమ్మ టెంపుల్లో. అక్కడి నుంచి ఈయన ఓన్గా స్టార్ట్ చేశాడనమాట టెంపుల్. ఇప్పుడు గుడి పేరు వచ్చి శ్రీ శంకర నారాయణ పీఠం అండి, బ్రౌన్స్వేగ్లో. మెయిన్ ఈయన శివుడిని ఎక్కువ కొలుస్తాడు. కానీ ఇక్కడ లోపల కొన్ని మనకు ఇంకా దేవుళ్ళ ఐడల్స్ అన్నీ ఉన్నాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ అందరు ఇంటి దేవుళ్ళందరూ ఈయన కవర్ చేశాడనమాట. ఇంకోటి ఈయన చేయవాస్తు, ఈయన చెప్పినవి ప్రతి ఒక్కటి ఈయన చెప్పే పరిహారాలు అంతా బాగుంటాయండి. ఏంది క్రిష్, నువ్వు ఈ జనరేషన్లో కూడా నువ్వు ఇవన్నీ నమ్ముతావా అంటే ఖచ్చితంగా అండి. మనకు ఒక చోట పోతే మనసు ప్రశాంతంగా ఉంటుందంటే ఆ ఏ ప్లేస్ కన్నా మనం వెళ్తాము. నేను అలా చెప్తున్నాను. కానీ ఒకవేళ ఏదైనా స్ట్రెస్లున్నా బాధలున్నా ఖచ్చితంగా మీరు ఈ టెంపుల్కి రాండి, ఒకసారి మీరు దర్శించుకోండి. ఇంకొకటి, ఈయన టెంపుల్లో ప్రతిరోజు సాటర్డే సండేస్ అయితే మంచిగా పూజలు అభిషేకాలు అన్నీ చేస్తూ ఉన్నాడండి. ఒకవేళ ఇక్కడ నామకరణం కానీ, ఒకవేళ మనకు ఎవరైనా మన హిందూ వాళ్ళు పిల్లలు అందరూ ఏమైనా పేర్లు పెట్టుకోవాలన్నా కూడా ఇది కూడా హెల్ప్ చేస్తాడు. ఇంకోరు ఎవరైనా ఇంట్లో కొత్త ఇల్లు కానీ కొనుక్కున్నారు అంటే గృహప్రవేశానికి కూడా ఆయన వచ్చి చేస్తాడనమాట. మొత్తం వీళ్ళు కొడుకులు వీళ్ళు అందరూ కలిసి బ్రహ్మాండంగా చేశారు. ఇంకెందుకు వెయిట్ చేయడం, మన లోపల టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాం. చూడండి, మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్లో మీకు చెప్పాను కదా ఈ టెంపుల్ పేరే ఏంటంటే శ్రీ శంకర నారాయణ హిందూ పీఠం. చూడడానికి చిన్నగా ఉందండి. ఈయనకు ఫండ్స్ అవన్నీ ఏం లేవన్నమాట. అప్పటికి ఈయన ఓన్గా ఇవన్నీ స్టార్ట్ చేశాడు. ఇది ఒక మన ఆటో గరాజు, దాన్ని మొత్తం పూర్తిగా టెంపుల్గా మార్చేశాడు. మీరు చూసి షేక్ అయ్యారా? చూడండి, మొత్తం డివైన్ వైబ్స్ అనమాట టెంపుల్లో అంతా. ఈరోజు ఒక పిల్లోడికి వచ్చి పేరు పెట్టాలని పేరు సెరమనీ అనమాట, నేమింగ్ సెరమనీ. ఆయన అందరూ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ వచ్చారు. మేము కూడా ఈ టెంపుల్ విజిట్ చేయాలని అనుకున్నాము. మెయిన్ అక్కడ వాళ్ళ పూజ చేసి వచ్చి వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి, ఇంకొకటి సైడ్లో ఆడున్నారు చూడండి, ఆయన వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట. ప్రతి ఒక్క ఫంక్షన్ ఇటు చేస్తూ ఉంటారు. హోల్స్బర్గ్ నుంచి బ్రౌన్స్వేగ్ ఒక 35 కిలోమీటర్లు అండి. మనం ఏ పూజ కావాలన్నా కూడా అన్ని పరిహారాలు, యజ్ఞాలు అన్ని టోటల్ A to Z చేస్తాడనమాట. మనకి ఎలాంటి టైప్ కావాలంటే అలాంటి టైపు. అక్కడ ఉన్నాడు చూడండి పూజారి, ఆయనే అండి ఫేమస్ ఇక్కడ. ఇది ఇంకొక ఎంట్రీ అండి. ఒకటి నేను అక్కడి నుంచి, అది మెయిన్ ఎంట్రీ. ఇది ఇక్కడ కార్ పార్క్ చేసుకునేసి ఇంకొక ఎంట్రీ కూడా ఉంటుంది వీళ్ళకి. ఈ ఎంట్రీ లోపల నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ సెరమనీ పూజ అంతా అయిపోయిందండి. ఇంకా అందరూ శివయ్య కాడపోయి అందరూ మేము పూలు వేసుకొని దండం పెట్టుకుంటా ఉంటాము. మీకు ఇన్సైడ్ టెంపుల్ లోపల అంతా ఒక లుక్ ఇచ్చేస్తానండి, అది కూడా మీరు చూసేయండి.